హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో అలసందలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అలసంద గింజలు వేసుకోవాలి. నేను పచ్చివే తీసుకున్నాను. వీటిని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మూతను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వంకాయ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గరకు అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.